అలాగే మన స్వామివారిని 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు పెట్టిన తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తాం? దీని వెనక రహస్యం ఏంటి అంటే, ఋతు ధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైనది. వర్ష ఋతువులో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా మనం అందరం జరుపుకుంటాము. అలాగే బుధుడు అధిపతిగా ఉన్న హస్త నక్షత్రం వినాయకుడు జన్మ నక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చని వర్ణం అంటే చాలా ఇష్టం. అంటే ఆకులు ఇలాంటివన్నీ గ్రీన్ కలర్ లో ఉండేవన్నీ బుధుడికి చాలా ఇష్టం. గణనాథుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటేనే చాలా ఇష్టం. అందుకే వినాయకుడిని మనం గరికితోనూ వివిధ రకాల పత్రాలతోనూ పూజిస్తాం. పండగ వచ్చేది వర్ష ఋతువుల్లో కాబట్టి ఆ సమయంలో చెరువులన్నీ పూడికతో నిండి ఉంటాయి. అందులోనూ నీళ్లు కూడా శుభ్రపడతాయి. అంతేకాదు మట్టిని తీసి వినాయక బొమ్మ చేయటం వల్ల దానిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే మనం వినాయకుడిని పెట్టి దాన్ని నిమజ్జనం చేయటం వెనక రహస్యం దాగి ఉంది. పంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జన్మించిన సజీవ నిర్జీవ పదార్థాలు మధ్యలో